చేస్తున్న కర్రీ అట్టికాయ పిడుపు వండుకుంటున్నాం. ఈ ఫస్ట్ బాగా చిన్న చిన్న ముక్కలు ఇలా ముక్కల కింద కోసేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టాలి. ఉడకబెట్టేలోకల్లా తాలింపు సామానాలు రెడీ చేసుకొని అదొక ఉప్పు కారం పసుపు పెట్టుకొని ఫస్ట్ బాగా ఉడకబెట్టాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకుంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ ఉడికినయో లేదో ఇలా చాకుతో చూసుకున్నా తెలుస్తుంది. ఉడికిపోయిన తర్వాత కొద్దిసేపు కట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈ అరటికాయ తొక్కలన్నీ కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకున్న తొక్కలు తీసుకున్న తర్వాత ఇలా ఉన్న దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఇలా బాగా నలుపుకొని పచ్చాగా నలుపుకుంటే చాలు. మెత్తగా పేస్ట్లా కాకుండా పచ్చాగా నలిపేసుకొని పోపు వేసేసుకుంటే అయిపోతుంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకా చెప్పిన పోపులన్నీ వేసేసుకొని పోపులు అయిపోయిన తర్వాత ఈ అరటికాయ పెడుపు దీంట్లో వేసేసుకుంటుంది. ఇలా కలిపెట్టండి. కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకుంటే కారం కూడా ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం బాగా కలుపుకుంటే మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ అరటికాయ లాగేస్తుంది, పీల్ చేసుకుంది ఆయిల్ అంతా. ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు, అంటుకోకూడదు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకున్నా సరిపోద్ది. చిన్న మంటలో పెట్టుకొని ఈ కూర వండుకోవాలి. పెద్ద మంటలో పెడితే మొత్తం అంతా మాడిపోద్ది. చిన్న మంటలో పెట్టుకుంటే సరిపోద్ది. మీడియంలో కూడా పెట్టకూడదు. అంతే, కంప్లీట్ అయిపోయింది.